ఆయన వస్తుంటాడు, అప్పుడప్పుడు చూస్తుంటాడు, మందులు కొట్టనిక కంట్రోలింగ్ చేయనిక చెప్తుంటాడు. ఆయననే వచ్చి మళ్ళీ చూస్తారు, మీకు చూస్తారు అప్పుడప్పుడు మొక్క ఎట్లా ఉంది, ఎట్లా ఉంది, ఏమి దానికి ఏమి వాడితే ఎరువులు మంచిగా ఉంటాయి అనేది చెప్తుంటాడు అప్పుడప్పుడు వచ్చి. అట్లా బట్టి మనం సారాంశంగా కానీ ఈ మార్కెట్ ధరల వల్ల ఒకసారి పడిపోతుంటది, వస్తుంటది ధరలు. పంట మాత్రం దిగుబడి వస్తుంది. మీరు వరి నాటు వేస్తారా? వరి నాటు కానీ వరి కూడా వేస్తాం. వరి కూడా. వడ్లు ఎంత కొనుగోలు అయ్యింది మళ్ళీ? వడ్లు అంటే ఇంకా మార్కెట్ విలువ ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ కొనే రేట్లో పోతుంటాయి, అంతే. గవర్నమెంట్ మార్కెట్ కే వేస్తుంటాం. బయట మార్కెట్ లో డౌన్ ఉంటది రేటు, కాబట్టి గవర్నమెంట్ కే వేస్తాం. ఇప్పుడు ఎంత పెట్టుబడి పెడతారు మీరు? ఇంకా ఎకరాన్ని బట్టి ఒక 20,000 వరకు వస్తుంది పెట్టుబడి. ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు? మాకు 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు ఈ మొక్కలు ఎంత సైజ్ నుంచి ఎంత సైజ్ తీసుకుంటారు మీరు? అర్ధ ఫీటు అంటే ఇంకా 8 ఇంచులు అంతే. 8 ఇంచులు ఫీటు వరకు ఉంటది. ఎందుకంటే మొక్క తాకనట, గాలి దలిగేటట్లు, గాలి మొక్క పెరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? నెల 20 రోజులు, నెల 30 రోజుల వరకు ఇంకా కాపు వచ్చేస్తుంది. ఇప్పుడు మొక్క ఇంకా కలుపు పడనట, మధ్యలో ఇంకా గడేమో సార్లు దోలుతుండగా గుంటక గింటక బాస్తే నీట్ గా వచ్చేసి కలుపు తీసుకొని నీట్ గా పెట్టుకుంటే ఇంకా ఫర్టిలైజర్ వాడుతుంటే